హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా పిల్లలు చాలా ఇష్టంగా తినే చాక్లెట్ కేక్ని చూపించబోతున్నానండి. అలాగే ఈ చాక్లెట్ని డెకరేట్ చేయడానికి ఎలాంటి చాక్లెట్తో పని లేకుండా క్రీమ్ని కూడా తయారు చేసి చూపిస్తున్నానండి. కేక్ చేసేటప్పుడు ఇదొక్క టిప్ తెలిస్తే చాలండి, కొన్ని వందల బేకరీ స్టైల్ కేక్స్ని చిటికెలో చేసేయచ్చు. అవేంటో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు. మరి ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదారని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వేరొక మిక్సింగ్ జార్లోకి ఒక జల్లెడని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పంచదార వేసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత తిరిగి అదే జల్లెల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు దాకా కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి. చూడండి, ఇలా గడ్డలు ఏమైనా ఉన్నా కూడా ఇలా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాం కాబట్టి 2 కోడిగుడ్లని వేస్తున్నానండి. మీరు ఎగ్స్ వద్దనుకుంటే ఇదే ప్లేస్లో 1/2 కప్పు దాకా పెరుగును కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ నీచు వాసన వస్తాయి కాబట్టి 1 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకొని ఈ గుడ్లని బాగా బీట్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్ మొత్తం కూడా చక్కగా బీట్ అయ్యి నురుగు అనేది ఇలా పైకి తేలుతున్నప్పుడు 1/2 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోండి. మీ దగ్గర ఫ్లేవర్లెస్ ఆయిల్ లేనట్లయితే బటర్నైనా కరిగించి వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ మొత్తం కూడా ఎగ్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని తీసుకొని మనం ముందుగా జల్లించుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా గట్టిపడినట్లయితే ఇందులోకి మజ్జిగను కానీ లేదా కాచి చల్లార్చుకున్న పాలను కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మజ్జిగను వేసానండి. మజ్జిగ వేసుకున్న కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మీడియంగా ఉండాలండి. మరి గట్టిగా ఉన్నా కూడా మనకి కేక్ అనేది పొంగకుండా గట్టిగా వస్తుందండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఇలాంటి కేక్ టిన్ కానీ లేదంటే మనకి ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి బటర్ పేపర్ని సెట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. లేదా మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే అడుగున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఆ తర్వాత మైదా పిండిని చల్లుకొని కేక్ బ్యాటర్ని వేసుకోండి. చూడండి, కేక్ బ్యాటర్ని మొత్తం కూడా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ టిన్ని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి నేనైతే 5 నిమిషాల ముందే కుక్కర్ గిన్నెలోకి ఒక స్టాండ్ని సెట్ చేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్నానండి. ఇలా సెట్ చేసుకున్న స్టాండ్ పైన కేక్ టిన్ని పెట్టేసుకొని ఆ తర్వాత ఒక గిన్నెని బోర్లించాలండి. మనం కేక్ బేక్ చేసుకునేటప్పుడు గాలి అనేది బయటకు అస్సలు పోకూడదనమాట. ఇలా గిన్నెని బోర్లించిన తర్వాత 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కేక్ బేక్ అయ్యేలోపు మనం ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి చాక్లెట్ సిరప్ని అయితే తయారు చేసుకుందామండి. దానికోసంగా ఇక్కడ నేనైతే కోకో పౌడర్ని తీసుకున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ లేనట్లయితే చాక్లెట్నైనా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె పైన జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు దాకా కోకో పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్లయితే 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండినైనా వేసుకొని బాగా జల్లించుకోవాలి.
ఇలా బాగా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కోకో పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా షుగర్ వేస్తున్నానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను పాలు వేస్తున్నానండి. పచ్చివే వేస్తున్నాను. ఇప్పుడు పాలని కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి స్టవ్ మీద పెట్టినప్పుడు వెంటనే చిక్కబడుతుందన్నమాట. చూడండి ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మీరు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టినా హై ఫ్లేమ్ మీద పెట్టినా చాక్లెట్ సిరప్ అనేది అడుగంటుతుందన్నమాట. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ వేసిన తర్వాత మరలా అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకుంటూ 1 నిమిషం వరకు ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా కొంచెం చిక్కబడనివ్వండి. చూడండి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి ఇక్కడ నేను చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నానండి. మనకి చాక్లెట్ గనాచ్ అనేది చిక్కబడకుండా మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక జల్లెల్లోకి వేసుకొని బాగా వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడక్కడ ఏమైనా గడ్డలు ఉంటే పోతాయన్నమాట. ఇలా వడకట్టడం వల్ల మనం కేక్ పైన డెకరేట్ చేసుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కేక్ అనేది స్మూత్గా ఉంటుందండి. చూడండి ఇలా తయారు చేసుకున్న సిరప్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనకి కేక్ బేక్ అయి ఉంటుందండి. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఒకసారి మూత తీసి చూసినట్లయితే మనకి కేక్ అనేది చక్కగా పొంగుతూ వచ్చిందండి. ఇప్పుడు ఒక టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసినట్లయితే చేతికి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది మనకి బేక్ అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ టిన్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా క్రాప్ చేసుకున్నట్లయితే కేక్ టిన్లో నుంచి కేక్ అనేది ఈజీగా ఊడొస్తుందండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ కేక్ పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలండి. ఇలా చేసినట్లయితే మనకి బేసిక్ స్పంజీ చాక్లెట్ కేక్ అనేది తయారైందండి. ఇప్పుడు ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ఒక ప్లేట్లోకి స్టాండ్ని సెట్ చేసుకోవాలండి. ఇలా స్టాండ్ పెట్టడం వల్ల మనకి కేక్ డెకరేట్ చేసుకున్న తర్వాత కేక్ తీయడానికి వీలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టాండ్ పైన మనం తయారు చేసుకున్న బేసిక్ కేక్ని పెట్టేసుకొని ఈ కేక్ పైన 2-3 టేబుల్ స్పూన్ల దాకా చాక్లెట్ సిరప్ని వేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కేక్కి సైడ్స్ కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే పైన టాపింగ్కి క్రీమ్ని అప్లై చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ కేక్ని 2-3 లేయర్స్గా కట్ చేసుకొని మిడిల్లో కూడా చాక్లెట్ క్రీమ్తో డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి కేక్ మొత్తానికి కూడా చాక్లెట్ గనాష్ని అప్లై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కేక్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కేక్ అనేది మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ చాక్లెట్ క్రీమ్ పూసిన తర్వాత పైన వైట్ చాకో చిప్స్ ఉంటాయి కదండి, వాటితో సింపుల్గా ఇలా డెకరేట్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే పైన చెర్రీస్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా సైడ్స్ మొత్తం కూడా వైట్ చాకో చిప్స్ని అప్లై చేసిన తర్వాత పైన సైడ్ ఒక లేయర్ లాగా రౌండ్గా ఇలా చాకో చిప్స్ని వేసాను. సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఈజీగా టేస్టీగా చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా మైల్డ్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ట్రస్ట్ మీ, మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో మరి ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్కి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి చాక్లెట్ కేక్ని ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చి తీరుతుందండి. సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.